ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బూరుగువాడ గ్రామంలో వివాహిత హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన రేఖా మాధురి, పండు కిరణ్ 4 ఏళ్లుగా ప్రేమించుకొని 8 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. నిన్న భర్త కిరణ్తో అత్తారింటికి బయలుదేరిన రేఖా మాధురి మనసు మార్చుకొని అత్తారింటికి వెళ్లకుండా బూరుగువాడలోని పుట్టింటికి వచ్చేసింది. ఆమెతో కూడా అత్తారింటికి వచ్చిన భర్త కిరణ్ ఈ రోజు ఉదయం భార్య తన మాట వినడం లేదని కోపంతో చున్నీతో రేఖా మాధురి మెడకు బలంగా బిగించడంతో రేఖా మాధురి మృతి చెందింది. తమ కూతురిని భర్త కిరణ్ హత్య చేశాడని రేఖా మాధురి తల్లి, బంధువులు అంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కు తరలించారు. బుట్టాయిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను నాకు చింతకాయలు అంటే చింతకాయలు పిలిపించే భర్త తీసుకొచ్చానండి. రాత్రి పూట వెళ్ళేదాన్ని తీసుకొచ్చి ఇంటికాడ పడుకోబెట్టానండి. రాత్రి వెళ్ళిపోతామని పూచి పెడతానికి వెళ్ళండి. బేలాకి దెబ్బలాడారు అంటే బెదరగట్టు వస్తుంటే మళ్ళీ ఏ ఆటో వేసుకుని తీసుకొచ్చామండి. ఆ అబ్బాయి ఏమన్నా అంటే నేను అన్నారండి. నేను కూలికి వెళ్తున్నానంటే వెళ్ళు అన్నానమ్మా. కాలేజీకి వెళ్తానందండి. అబ్బాయి చింతకాయలు ముట్టి ఇక్కడ పెట్టేసి అమ్మాయిని కాలేజీ తీసుకెళ్ళమన్నానండి. అంతేనండి, ఏం జరిగిందో తర్వాత వెళ్ళదండి. ఫోన్ చేసి ఇలాగ అమ్మాయి ఊరు వేసుకుంది అన్నాడు. వచ్చి చూశాను. వచ్చి వస్తే శవం పడిపోయి ఉందండి. పెడత లేదండి. అనుమానం వచ్చి చూసాను. చూస్తే అది గాలిపప్పు తాడు పై పుట్ట చూడండి, అది పెట్టి లాగినట్టు వార్చలు ఉన్నాయండి. చూస్తే అదే రండి పైపు కూడా అలిగిపోయిందండి. అనవసరం ఊరి పెట్టి ఇది పెట్టా అన్నాడు. ఊరికి అదే కాదండి. మండలం బూరుగువాడ గ్రామంలో పండు సాయి కిరణ్ అనేవాడు ఆయన భార్యని గుడ్డే రేఖా మాధవి అనే పాపని గత 4 సంవత్సరాల కింద నుంచి లవ్ చేస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఒక 8 నెలల కింద పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటే అమ్మాయి మధ్యలో నిన్న సాయంకాలం మధ్యలో వెనక్కి రావడానికి ఇష్టపడలేదు. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మామగారి ఇంటి దగ్గరే ఉండి నైట్ హాల్ట్ ఉండి ఈరోజు ఉదయం ఆవిడతో గొడవపడి చున్నీతో మెడకి వేసి లాగి చంపేశాడు. ఆ క్రమంలో అమ్మాయి ఆ స్పాట్లోనే చనిపోయింది. ఇది కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసేసి అతన్ని అరెస్ట్ చేస్తాం. దానికి ఎవరెవరు బాధ్యులై ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దీనికి ఎంఆర్ఓ గారు ఇంక్వెస్ట్ చేస్తారు. జీలుగుమల్లి సిఐ గారు, బి వెంకటేశ్వర గారు దర్యాప్తు చేస్తారు. ఎస్ఐ గారు, బుట్టాయిగూడెం ఎస్ఐ గారు మహేష్ గారు సహకరిస్తూ చేస్తారు.